సో క్లాన్ చీఫ్ అయితే నబీల్ అయ్యాడు కదా, నాకైతే కొంచెం నచ్చలేదు. ఎందుకంటే పృథ్వీ చాలా కష్టపడ్డాడు, ముందుగానే చాలా ఊరికి ముందుగానే టాస్క్ అంతా ఆగొట్టు ఆ నేమ్స్ విషయంలోనే అంతలా చేయడం లాస్ట్ మినిట్లో. అండ్ ప్రేరణ వాళ్ళందరూ ఆకలేనే కాబట్టి నబీల్ విన్ అవ్వాలని కోరుకున్నారు. ఇట్స్ ఓకే. బట్ పృథ్వీ చాలా వరకు కష్టపడ్డాడండి. యస్మి కోప్పడంలో చాలా పాయింట్ ఉంది, అంటే చాలా వ్యాలిడ్ అనిపించింది నాకు వచ్చేసరికి. ఎందుకంటే తను అంతలా కష్టపడ్డాడు, ఊరికి ముందే వెళ్ళి మొత్తం బ్లాక్లన్నీ నింపాడు. అయామ్ దగ్గర చిన్న స్పేస్ ఇవ్వలేదు. అది కరెక్టే, అంటే అయ్యి దగ్గర కొంచెం స్పేస్ ఉండాలి కదా. సో ఎలా అయితేనో మనం ఎంత బాగా ఆడినా ఒకసారి లక్ కూడా ఫేవరేజ్ అంటారు కదా. పాపం పృథ్వీ పరిస్థితి అలా అనిపించింది నాకు నచ్చలేదు. ఎందుకంటే అసలు మనోడే కదా అవ్వాల్సింది, ముందు నుంచి ఎప్పటి నుంచో అవ్వాలనుకుంటున్నాడు. అంటే నబీల్ కూడా అవ్వాలనుకుంటున్నాడు, బట్ పృథ్వీ పెట్టిన ఎఫెక్ట్స్ నబీల్ మీద అయితే ఎక్కువ ఉన్నాయి గేమ్ పరంగా చూసుకున్నా. సో యస్మి, నిఖిల్, విష్ణుప్రియ అందరూ సపోర్ట్ చేసినా కూడా పృథ్వీకి మోర్ ఓవర్ విధైతే వింత నాటకం ఆడింది. సో పృథ్వీ వచ్చి ఉంటే ఒకవేళ చీఫ్ కింద వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి సరిగ్గా చూపించాడు. ఎందుకంటే మనోడు అగ్రెసివ్ కదా, అసలు ఎక్కడ దేనికి లెక్క చేయడు. అంటే నబీల్ కూడా చేస్తాడు అనుకోండి, బట్ నబీల్ కొంచెం మరీ అంత గమ్మున అడిగాడు ముందు. ఇక పృథ్వీ అసలు డోంట్ కేర్ అన్నట్టు ఉంటాడు. అందులో ఇప్పుడు సోనియా కొద్ది లేదు కాబట్టి బాగుంది అనుకున్నాను నేను. ప్రేరణ వచ్చినా బాగానే ఉండే, బట్ నబీల్ కదా చూడాలి, ఏదో మేనేజ్ చేస్తున్నట్టు నాకు, అంటే అన్ని సిచ్యువేషన్స్లో కాదు నాకు అనిపించింది పర్సనల్గా. నేనంటే ఎపిసోడ్ చూస్తుంటే నాకు అనిపించింది. సో ఇది నేను చెప్పాలనుకున్నది. మీకేమనిపించింది? చీఫ్గా నబీల్ ఓకేనా? ఎవరైతే ఉంది బ్రో చూడమే కదా మనం ఏమైనా చేయగలం అంటే అది కరెక్టే, పాయింటే గురు.